ఈ తల్లి భయంతో తన సొంత కూతురు మెదడులో ఒక మైక్రో చిప్ అమర్చుతుంది. ఆ తల్లి ఎక్స్పెరిమెంట్ చేసిందా లేదా కూతుర్ని కాపాడాలనుకుందా? మీ అమ్మ పేరు కామెంట్ చేసి అమ్మ అంటే ఇష్టమైతే లైక్ కొట్టండి. అలాగే అమ్మ కోసం యూస్ఫుల్ ప్రొడక్ట్ చూడండి. నిజానికి ఆ తల్లి చాలా కష్టపడి తన బిడ్డకి ప్రాణం పోస్తుంది. కొన్ని ఏళ్లకే కూతురు ఆమెకి లోకమైంది. కానీ ఒక రోజు కూతురుతో పార్క్ కి వెళ్తుంది. వేరే వాళ్లతో మాట్లాడుతూ ఒక్క క్షణం చూడలేదు. మళ్ళీ తిరిగి చూస్తే అక్కడ కూతురు లేదు. పిచ్చిదానిలా రోడ్ మీద వెతుక్కుంటూ పరిగెత్తుతూ నా పాప ఎక్కడా అని ఏడుస్తూ వెళ్తుంది. ఆఖరికి ఒక అతని చేతిలో పాప కనిపిస్తుంది. అమ్మ ఆలోచించకుండా పరిగెత్తి కూతుర్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. కానీ ఆ రోజు తర్వాత నుండి ఆ భయం తల్లిని ఒక డెసిజన్ తీసుకునేలా చేస్తుంది. డైరెక్ట్ గా కూతుర్ని ఒక సైన్స్ ల్యాబ్ కి తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్స్ ఒక మైక్రో చిప్ ని కూతురు బ్రెయిన్ లో అమర్చుతారు. ఆ చిప్ ప్రాణాలను తీసుకుంటుందా లేదా కాపాడుతుందా? నిజమేంటంటే ఆ చిప్ తో తన కూతురు ఎక్కడున్నా లైవ్ లొకేషన్ చూడగలదు. అంతేకాదు కూతురు కళ్ళు చూస్తున్న ప్రతి సీన్ లైవ్ గా మానిటర్ చేయొచ్చు. కానీ ఒక ప్రాబ్లం వచ్చి పడింది. డేంజరస్ సీన్స్ కనిపిస్తే ఆటోమేటిక్ గా ఎక్సగాన్ బ్లర్ అవుతుంది. అలాగే సౌండ్ కూడా మారిపోతుంది. అమ్మ ఇంకా సేఫ్ అనుకుంటుంది. కానీ ఒక రోజు బయట అమ్మ ఆనందంగా పనులు చేసుకుంటుంది. ఇంట్లో కూతురు తాతతో కలిసి పెయింటింగ్ వేస్తుంది. హఠాత్తుగా తాతకి హార్ట్ అటాక్ వస్తుంది. కానీ కూతురుకి అమర్చిన చిప్ అది ఒక డేంజరస్ సీన్ అనుకొని బ్లర్ చేసేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ చిప్ వల్ల తాత ప్రాణం పోతుందా లేదా మిరాకిల్ జరుగుతుందా? తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్.